ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లేక ఎట్లా మీరు తయారు చేస్తారా ఎట్లా? మేము తయారు చేయమండి. కర్నూలు నుంచి వస్తుంది. బన్ అయితే శంకర్పల్లి నుంచి వస్తుంది. ఈ హైదరాబాద్‌లో ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు? నేనా ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ అండి. ఆల్రెడీ మీరు మేడారం జాతర చూసారు కదా! ఏంటి మీకు ఏమనిపించింది? నాకు అసలు చాలా బాధ అనిపించింది. అసలు ఫస్ట్ అయితే నాకు వ్యాపారం జరుగుతుండే, అది ఇష్యూ జరిగినప్పటి నుంచి వ్యాపారం చాలా డౌన్ అయింది. ఒక్కొక్కసారి ప్యాకెట్లు తక్కువ అమ్ముదా, మా ఓనర్ కూలి కూడా అయ్యాడు తక్కువ అమ్మినామని. ఆ వీడియో మీద మీ స్పందన ఏంటి? అట్లా చేయకుండా జరిగి కూడా వారం అవుతుంది. అప్పటి నుంచి మీ బిజినెస్ డల్ అయిందా? చాలా డల్ అయింది. రీజనబుల్ రేట్ కానీ అమ్ముతున్నారా? లేక తక్కువకి అమ్ముతున్నారా, ఎక్కువకి అమ్ముతారా? తక్కువకే అమ్ముతున్నాం. 10 రూపాయలు అంటే పేదోడు కూడా తింటాడు, అడుక్కోడు కూడా తింటాడు. ఎట్లా ఈ ఈ కోవా డబ్బా ఒకసారి చూపించండి. ఎట్లా దీంట్లో ఏమేమి కలిపి కోవా చేస్తారు? దీంట్లో పాలు, చక్కెర, రవ, గ్రేట్ ఏ రవ్వ? గోధుమ రవ. ఈ మూడేసి కోవా తయారు చేస్తారు. దాదాపు ఇది చేయడానికి ఎంత టైం పట్టింది? చేయనికనా ఒక 30 మినిట్స్ 40 మినిట్స్. ఇట్లా ఏదో ఒక దాని మీద పెట్టి ఉండి ఎంత పెట్టిస్తూ ఉంటారు? బన్నుకి ఎంత పెట్టిస్తూ ఉంటారు? ఒక చెంచా సగం చెంచా వేస్తారు. ఇది ఒక స్పూన్ వేసారు. మరి ఎట్లా దాదాపు ఈ కోవా పెద్ద పెద్ద షాపుల్లో మోస్ట్లీ ఇది ఒక్కొక్కటి 50 నుంచి 60 రూపీ ఒక్కటి ఉంటుంది. మరి మీరు ఇంత తక్కువ రేటు అమ్మడానికి కారణం ఏమంటారు? మేము పాలు 50% వేస్తాం, చక్కెర, రవ 25% మిక్స్ అయి ఉంటాయి. అందుకే తక్కువ రేట్కి అమ్ముతున్నాం. షాపు అమ్మే దానికి మీకు డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు క్వాలిటీ బాగుంటుంది. దీంట్లో క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. రవ చక్కెర రవ్వ ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు ఎట్లా దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఓకే, మనం ఇగో బన్ను చూసాము. అయితే దీంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంది అంటున్నారు. ఓకే, చూసాము ఇక్కడ. ఇగో 11th ఫిబ్రవరి నుంచి 20 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. మరి ఎట్లా ఇది పాడైందని, ఇగో బన్ను పాడైందని మీరు ఎలా గుర్తిస్తారు? 10 డేస్ తర్వాత నుంచి పాడవుతుంది. 10 డేస్ వరకు బాగానే ఉంటుంది, కనిపిస్తుంది. ఇది గట్టి అయితే బూజు పట్టిందంటే పడేస్తాం మేము. ఇప్పుడు ఎవరైనా తినడానికి వస్తే అది జాతరలో జరిగిన రీల్ చూసినప్పుడు అంటారు, బ్రో మీ రీల్ వచ్చింది, అది మీదేనా బండి అని చెప్తారు. మాకేం సంబంధం లేదన్నా అని చెప్తారు.